నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం అంటే ఏంటి, ఏం లేదు, మనకు అర్థమైనది తేలిగ్గా ఇంకొంచెం అర్థం చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, ఆ తర్వాత ఆ స్థితిలో ఉంటూ, అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దానికి మనం ఎలా మన ద్వారా ఏం జరగాలి, ఎలా అనుభవం రావాలి అనే విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దీంట్లో ఇప్పుడు దాదాపు 6th చాప్టర్ ఎండింగ్కి వచ్చేసింది. ఏం చెప్పారు ఈ మహానుభావుడు? భగవద్గీత రాసింది ఎవరు? దీన్ని స్మృతి అంటారు. అంటే ఏంటి స్మృతి గ్రంథం అంటే ఏంటి? వ్యాస మహాముని అంతా అనుభవానికి తెచ్చుకొని ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి, మామూలు వాళ్ళంతా ఈ 1100 ఉపనిషత్తులు చదవను లేరు, అర్థం చేసుకోవటం కష్టం అవుతుందని తేలిక భాషలో మనకు అర్థమయ్యేట్టుగా మనిషి యొక్క ఏ స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ స్థితికి అనుగుణంగా, అంటే ఏంటి ఆయన ఉద్దేశం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, అంటే ప్రతి మానవాళి దీన్ని అర్థం చేసుకునే విధంగా ఆయన రాయడం జరిగింది. తర్వాత దీని మీద శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఎంతో వేల 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 మహానుభావులు దీని గురించి రాయడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీత గురించి గీతా ప్రెస్ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు రాయడమేనా, వాళ్ళు ఆ పుస్తకాలు ఉచితంగా పంచడమేనా, అందరికీ తీసుకెళ్ళాలనేటువంటి ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంట్లో ఏం చెప్పారు భగవద్గీతలో ఎక్కడ ఒక నామం ఉపయోగపెట్టల, కేవలం భగవాన్ అనే అన్నారు. ఎక్కడ చెప్పబడింది ఇది అంటే ఏంటి, తను ఇది బోధించడానికి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఏంటి ఆ సిచ్యుయేషను? ఒక యుద్ధం అనేటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అట్లాగే ఆ రోజుల్లో అక్కడ యుద్ధం ఉంటే ఈ విషయం మనం గ్రహించుకోవటానికి మనకి కూడా సంసారం అనేటువంటి ఒక యుద్ధంలోనే మనం నిలబడున్నాం, అంతే కదా. నిన్న బ్రహ్మానందం ఏదో చెప్తున్నాడు, ఎంతన్నా మంచి చెయ్యి, ఎవరో ఒకళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి సిగరెట్ తాగిందని రాశారే, వీళ్ళు ఎంత దూరం వెళ్ళి ఉంటారు ఈ మనుషులు అంటారు. అంటే ఏంటి, అది ఎవ్వరి తప్పు కాదు, మన జీవత్వం యొక్క సహజ లక్షణం. ఏంటి జీవుడు లక్షణం? జీవుడు ఏంటి, తను చూసుకోడు, ఎంతసేపటికి ఇతరులనే చూసి నేను వాళ్ళు సమానమే కదా అనేటువంటి దాంతో పోల్చుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. అని పైకి ఆనందపడుతున్నట్టుగా నటిస్తాడు, లోపల ఏముంటుంది, ఎందుకు అసలు మనిషి పోల్చుకుంటాడు? అది ఈర్ష్య అనమాట. అంటే అది కూడా సహజమే. ఎందుకు, పంచభూతాలతో వ్యక్తమైనటువంటి ఈ సృష్టి అంతా పంచభూతాల్లో మొదటిది వచ్చి భూమి మీద మనం ఉన్నాం. భూమి లక్షణం ఏంటి? భూమి లక్షణం పాపం పేషెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏంటి, అనుమానం అనే లక్షణం భూమికి ఉంటుంది. తర్వాత ఏంటి, నీళ్లకున్న లక్షణం ఏంటి, వ్యాపింప చేసుకుంటూ ఉంటే కంపారిజన్, ఈర్ష్య ఉంటుంది, నెగటివ్ లక్షణాలు. ఆ తర్వాత మూడోది ఏంటి, మన అగ్నితత్వం అన్నమాట, మన అహం అన్నమాట. దీనికి ఎంతసేపటికి భయము, కోరిక, ఇవి జయించడానికి ఏదో ప్రయత్నం చేస్తూ దాన్ని దాటలేక గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే భయాన్ని దాచాలంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, ఇదేం చేస్తారని మాట్లాడుతుంటారు. అంటే ఎక్కువ భయం ఉంటుందన్నమాట. నాలుగోది వచ్చేంటి, వాయుతత్వం. వాయువు అనేది ఒక చోట కుదిలిగ్గా కూర్చోదు, కదులుతూనే ఉంటుంది. మనస్థితి కూడా అంతే, అది ప్రాణం అన్నమాట, అది కదులుతూ ఉంటుంది. ఈ ప్రాణానికే మనం తీసుకునే ఆహారం గురించి కానీ నీళ్లు కానీ అవసరం అవుతాయి. అందుకని దానికే అనుభవం ఉండేది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆకాశతత్వం వచ్చి శబ్దం. అంటే శబ్దం అంటే మళ్ళీ చెప్పాలంటే ఏంటంటే సృష్టి మొత్తం వ్యక్తమైంది శబ్దరూపంగానే. శబ్దం అంటే మనసుకు వచ్చినటువంటి ఆలోచనలు కానీ మాటలు కానీ కావచ్చు, అది ఆకాశతత్వం. అంటే ఏంటి, అది సౌండ్ అనమాట, శబ్దాలు అనమాట. దానికి ఉన్నటువంటి పాజిటివ్ లక్షణం ఏంటి, శబ్దాలంటే ఏంటి, ప్రతి దాంట్లో మనం వినడం కనుక అలవాటు చేసుకుంటే ప్రతిదీ నాదంలాగా వినపడుతుంది, ఓంకార నాదంలాగా వినపడుతుంది, భగవతత్వంలాగా వినపడుతుంది. కానీ మనం అవినం కదా, వాటికి ఆపోజిట్ అయినటువంటి అనవసరపు విషయాలు, గాసిప్స్ అవి వినడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఏంటి, ఏమంటారు దాన్ని, మన కామ, క్రోధ, లోభ, మోహ, మాశ్చర్యాలన్నీ కూడా ఈ పంచభూతాలకు ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీసు. మళ్ళీ ఇదే పంచభూతాలకి మళ్ళీ పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఏంటి, భూమికి ఉన్న లక్షణం తెలుసు కదా, అంటే అన్ని క్రియేషన్ అంతా వస్తుంది, మంచి లక్షణం అనమాట. అది అన్ని ప్రతిదీ తనలో అడాప్ట్ చేసుకుంటుంది. ఇటు స్వామీజీ చచ్చిపోయినా మంచివాడని ఆ భూమిలో పెట్టుకోదు, తర్వాత మర్డరర్ చచ్చిపోయినా వదిలేదు, ఎవరైనా ఒకటే, అందరినీ సమంగా చూస్తుంది. రెండు నీళ్లు కూడా అంతే, అట్లా వ్యాపించుకుంటూ పోతుందన్నమాట మన మనసు అనమాట. దానివల్లనేగా పంటలు గింటలు అవన్నీ వచ్చేది, మన ప్రాణశక్తి కూడా ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ మూడు వచ్చి అహం అయితే తగ్గిపోయిన తర్వాత మనకి తెలిసిన తర్వాత ఇదంతా అహమే కదా అనేటువంటి విషయం అవగాహనకు వచ్చిన తర్వాత శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏంటి, భగవతత్వ శక్తిని ఎక్స్ప్లోర్ చేయడం మొదలవుతుంది. స్పర్శ కూడా అంతే, పరమాత్మ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అట్లా ఏంటి అంటే ఏంటి, సృష్టి అంటేనే అంటే
మంచి చెడు రెండు ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇంకా చెప్పదలుచుకుంది ఏంటి, అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వాలు ఎన్ని ఉన్నాయి, రెండు కానిది అన్నారు. రెండు కానివంటే ఎన్ని, ఒకటి అని అర్థం. ఈ ఒకటి ఏమైంది, రెండైంది. రెండు ఏమైనాయి, అనేకమైనాయి అనమాట. అంటే అర్థం ఏంటి, ఈ ఈ వ్యక్తమైనటువంటి సృష్టిలో ఉండేవి ద్వంద్వాలన్నమాట. ద్వంద్వాలంటే ప్రకృతి వికృతి, మంచి చెడు, భాగ్యవంతులు పేదవాళ్ళు, అహంకారం లేనివాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఏంటి, అన్నీ అంటే అందమైన వాళ్ళు కాదు. అంటే ఏంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణమే రెండు అన్నమాట. రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రెండు, ఈ ద్వంద్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకటి నుంచి వచ్చాయి. ఒకటి నుంచి వచ్చినటువంటి ద్వంద్వం ఏమైంది, ఒకటే. రెండోది ఏమైంది, రెండోది అనేకమైపోయింది. ఏంటి, అవ్యక్తం కాకుండా ఉన్నటువంటి శక్తి నిరాకారమే. వ్యక్తంగా మొట్టమొదటి వ్యక్తమైనటువంటి ప్రాణం కూడా నిరాకారమే. అంటే ప్రకృతి అంటే ఏంటి, ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం హృదయంలో ఉంది అంటుంటాం కదా. అనుభవం ఎక్కడ, ప్రాణానికి. ఎందుకు, వ్యక్తమైంది ప్రాణమే కదా, మిగిలినవేవి వ్యక్తం కాల. ఆ అజ్ఞాతంగా ఉన్నటువంటి అనంతమైన శక్తి వ్యక్తమైంది, ప్రాణంగా వ్యక్తమైంది. దానికే ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, సత్ అన్నాడు. సత్ కాంతంతా అసత్తు అంటాడు. తర్వాత సామాన్యం అన్నాడు పరమాత్మతత్వం. సామాన్యం కానివన్నీ విశేషాలు అన్నాడు. తర్వాత ఇంకేమన్నారు, సత్తు అసత్తు సామాన్యం విశేషం. తర్వాత స్వరూపం అన్నాడు. స్వరూపం ఏంటి, వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం. స్వరూపం కాందంతా ఏమైంది, స్వభావం అయింది. అందుకని దానికి ఏం చెప్పారు అంటే తత్వబోధ అని ఒక శాస్త్రం పెట్టాడు. తత్వబోధ అంటే ఏంటి, మన ఇప్పుడు ప్రకృతిగా వ్యక్తమైనటువంటి ఈ గుణాలన్నిటికీ తత్వం అని పెట్టారు. ఏమని పెట్టారు, పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, తర్వాత ఏంటి, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత మనసు, మన బుద్ధి, మన చిత్తం, ఇవన్నీ కూడా మన తత్వాలన్నమాట. అందుకని వీడు తత్వం మారంది ఏమి లేదు కదా అంటుంటారు. వీడు స్వభావం మార్చుకోవాలి అంటుంటారు. స్వభావం అంటే ఏంటి, ప్రకృతి ఒకలా ఉండదు స్వభావం. ఏ గుణంలో ఉంటే ఆ గుణం వ్యక్తపరుస్తూ ఉంటుంది, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అట్లా మారకుండా ఉన్నటువంటిది ఒకటేంటి, ఆ ఒక్కటి మారదు. ఏంటి, అది పరమాత్మతత్వ శక్తి, అది నిరాకారం. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ ఒకే ఒకటి శక్తి పరమాత్మతత్వ శక్తి ఒకటే కదా, వ్యక్తమైనవి కూడా ఏంటి అంటే కనపడుతున్నవి కూడా మళ్ళీ ఒకటే. ఏంటి ఒకటి, భూమి ఒకటే, నీళ్లు ఒకటే, తర్వాత అగ్ని ఒకటే, తర్వాత గాలి ఒకటే, తర్వాత ఆకాశము ఒకటే. మరి ఈ వ్యక్తమైనటువంటి అట్లాగే మన మనస్సు ఒకటే, అంటే బుద్ధి కూడా ఒకటే. కాకపోతే కోరికలకు అనుగుణంగా మారుతూ వస్తుంది కాబట్టి మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా ఒకటి కిందకే వస్తాయి. కాకపోతే ఈ ఒకటి ఎలా వ్యక్తమైంది, ఇప్పుడు భూమి ఉంది, భూమి కనపడుతున్నది ఒకటే, కానీ దాని స్వభావం ఎట్లా మారిపోయింది, ఇప్పుడు దాంట్లో ఏదో, ఇప్పుడు మామిడి పండు టెంకె పెడతాము, మొక్క వస్తుంది. అట్లాగే ఒక చిన్న ఒడ్లు అంటే బియ్యానికి సంబంధించినది పెడతాము, ఇంకో మొక్క వస్తుంది. అంటే ఉన్న భూమి ఒకటే, కానీ దాని స్వభావం ఎట్లా పరిచిపోయింది. ఆ దేశంలో కొన్ని రకాల పండ్లు, ఈ దేశంలో కొన్ని రకాల పండ్లు, ఆ నేలలో కొన్ని పొరుస్తాయి, ఈ నేలలో కొన్ని, అంటే ఏంటి, వ్యాపించిపోయింది. అట్లాగే ఇప్పుడు రెండోది ఏంటి, నీళ్లు కూడా అంతేగా. నీళ్లు అనే పదం, నీళ్లు ఒకటే, సముద్రంలో ఉన్నది నీళ్లే, తర్వాత నదుల్లో ఉన్నది నీళ్లే, ఆ తర్వాత వర్షపు నీళ్లు ఒకటే, బావి నీళ్లు ఒకటే, మళ్ళీ అది కూడా అలా రకరకాలుగా వ్యాపించిపోయింది. తర్వాత అగ్ని ఒకటే, కానీ అగ్నిలో ఉన్నటువంటి శక్తి ఏంటి, పైన సౌరశక్తి, మొక్కలు వస్తున్నాయి. అట్లాగే అదే ఉన్నటువంటి మన అగ్ని మన ఆహారాన్ని చేస్తుంది. తర్వాత ఇదే అగ్ని మొత్తం స్మాష్ చేసి బూడిదగా మార్చి పారేస్తుంది. అంటే అగ్ని ఒకటే. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, నాలుగోది కూడా చెప్పి లాస్ట్లో చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, గాలి, అది కూడా ఒకటే. కాకపోతే నీళ్ళ దగ్గర ఉంటే గాలి మనకి స్పర్శ ఒక రకంగా ఉంటుంది, తర్వాత అడవిలోకి వెళితే స్పర్శ ఒక రకంగా ఉంటుంది, తర్వాత వేడి దగ్గరికి వెళితే మన స్పర్శ ఒకటి ఉంటుంది. అంటే అగ్ని ఒకటి, గాలి ఒకటే, కానీ స్పర్శ వేరు. తర్వాత మళ్ళీ ఆకాశం శబ్దం ఒకటే, అంతే కదా. ఇప్పుడు నా నోట్లో నుంచి వస్తున్నది శబ్దం, కానీ ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు. పసిబిడ్డ ఏడిచే మాటకి ఓ పెద్ద అర్థం ఒకటి, ఆ తర్వాత కొద్దిగా గొప్ప వయసు వచ్చిన తర్వాత మాట్లాడుకునే మాటల అర్థం ఒకటి, తర్వాత కొద్దిగా గొప్ప జ్ఞానం ఉన్న తర్వాత మాట్లాడుకునే మాటలు ఒకటి. అంటే ఏంటి, శబ్దం ఒకటే, అర్థాలు వేరు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటి, దీన్ని ఏమంటారు అంటే నిరాకారంగా ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, శక్తి, అంతే. దాన్నే ఇండైరెక్ట్గా ఏం చెప్పాలి అంటే చైతన్యం అన్నారు. చైతన్యం అన్నా, శక్తి అన్నా, జ్ఞానం అన్నా
ఒక్కటే. ఎట్లా ఇప్పుడు మంట వస్తుంది కదా, మంట మండుతుందని మనకు తెలుసు. కానీ మంట లోపల ఏముంది? పొటెన్షియాలిటీ ఉంది. ఏం పొటెన్షియాలిటీ? అగ్ని మండించే తత్వం ఉంది. అట్లాగే పండించే తత్వం భూమికి ఉంది. అట్లాగే నీళ్ళకి ఏముంది? వ్యాపించే తత్వం నీళ్ళకు ఉంది. అలాగే అగ్నికి కలుపుకునే తత్వం ఉంది. తర్వాత గాలికి కూడా గాలితత్వం ఏంది? ఎక్కడుంటే అక్కడ ఆ స్పర్శనిచ్చే తత్వం గాలికి ఉంది. శబ్దానికి ఏ శబ్దానికైతే ఆ శబ్దం. ఇవన్నీ కూడా ఏంటి? మళ్ళీ నిరాకారం. ఈ నిరాకారమైనటువంటి శక్తి ఉన్నది. అట్లాగే ఇప్పుడు మన సంగతి కూడా తీసుకుందాము. మనలో ఉన్న పొటెన్షియాలిటీ కూడా అంతే కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ డిఫరెంట్. ఇప్పుడు ఎందుకు ఇల్లు సర్దడం అంతా చేస్తారు? ఆశ్చర్యం వేస్తుంది. ఇంత శుభ్రంగా ఎలా చేస్తారా అని మనం అడిగితే వెంటనే వచ్చి అంటుంది, నువ్వు ఇంత చండాలంగా వెంటనే ఎలా చేయగలుగుతావు అమ్మా అని మళ్ళీ పిల్లలు అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ రెండు, ఆ శక్తి వాళ్ళలో ఉంది, ఈ పాడు చేసే శక్తి కూడా మనలో ఉండొచ్చు. అంటే అల్టిమేట్ ఏంది? ఇది అంతర్గతంగా ఉన్నటువంటి పొటెన్షియాలిటీ. ఇప్పుడు నేనేదో సినిమా చూస్తున్నాను, ఇప్పుడు చెముడు మూగ రెండు ఉంటుంది, కానీ మంచిగా వండర్ఫుల్గా బొమ్మలు వేస్తూ ఉంటాడు. అట్లాగే గుడ్డివాడు ఉంటాడు, వండర్ఫుల్గా పాటలు పాడుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ సెన్సేంద్రియాలు, ఈ పంచభూతాలు, ఈ పంచకోశాలు, ఈ ప్రకృతి, ఇవి దాటినటువంటి పొటెన్షియాలిటీ ఒకటి ఉన్న పరమాత్మ తత్వ పొటెన్షియాలిటీ శక్తి అణువణువు ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పింది ఏంటి? ఉన్నదని చెప్పాడు. అంటే ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాడు? ఫస్ట్ విషాద యోగం అన్నాడు. అర్జున, నువ్వు ఐడెంటిటీ ఫీల్ అవుతున్నావు, నా అహంకారం మమకారాలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ రెండు కనుక నువ్వు వదిలిపెట్టావంటే వండర్ఫుల్గా ఉంటావు. నీకు ఆ శక్తికి ఇంత కూడా తేడా లేదు, నాకు నీకు కూడా ఇంత తేడా లేదు. నా జన్మ దివ్యం అవడానికి కారణం ఏంది? నాకు తెలిసినటువంటి శక్తిని నేను గ్రహించి ఈ శక్తి ఎక్కడ ఉపయోగపడాలి అనేటువంటి పాయింట్ మీదనే ఈ శరీరం తీసుకోవడం జరిగింది. కానీ నువ్వు శరీరాన్ని ఎందుకు తీసుకున్నావు? నువ్వు భోగం కోసం నువ్వు శరీరానికి తీసుకున్నావు తప్ప నీకు మిగిలిన అంతకుముందు జరిగినటువంటి జన్మలు నీకు తెలియదు, జరగబోయే విషయమో తెలియదు. కాకపోతే నువ్వు నీ ఐడెంటిటీని పోగొట్టుకోవాలంటే నీ దగ్గర ఏముంది? పరమాత్మ తత్వ వ్యక్తమైనటువంటి స్థితి ఉన్నది. ఆ స్థితి ఏంటి? అది మన ప్రాణం. ఈ ప్రాణం గురించి తెలుస్తున్నది ఎవరికి? మళ్ళీ అదే శక్తికి తెలుస్తుంది. అదేంటి? అది జ్ఞానం. అంటే జ్ఞానం అంటే మళ్ళీ ఏం చెప్తాడు? ఇప్పుడు సృష్టించి కూర్చున్నాడుగా, అది ఆయన ఏం చేయడం లేదుగా, కానీ సృష్టి జరుగుతున్నది అనేటువంటి అవగాహన ఉండుండొచ్చు కదా. ఎట్లా సృష్టి చేశాడు? ప్రాణంతో చేశాడు కదా. అందుకని నువ్వేం చేస్తావంటే ఈ ప్రాణాన్ని నీ కోసం వాడుకోవాకు. నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని అంత ఆ శక్తి సృష్టించినదే కదా ఇది అనేటువంటి భగవతత్వానికి నువ్వు పూజలాగా నువ్వు వాడుకో. ఎప్పుడైతే నువ్వు ఇలా వాడతావో ఏమవుతుంది? నీకు సత్యం తెలుస్తుంది. సత్యం ఏంటి? అక్కడి నుంచి వ్యక్తమైనటువంటి స్థితి నీకు తెలుస్తూ ఉన్నటువంటి నీ మనసుకు సంబంధించిన నీ అంతఃకరణే సత్యం. అది కూడా మళ్ళీ జ్ఞానమే. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతఃకరణ కదా. నీకు ఆ అంతఃకరణ కాస్త నీకేమైపోతుంది? ప్రశాంతమైపోతుంది అని చెప్తూ ఈ జ్ఞానం అంటే ఉందంటే అలా వ్యక్తమైందంత జ్ఞానమేను, అది నీ దగ్గరే ఉంది నాయన. అదే నశించేది కాదు, పోయేది కాదు. కాకపోతే ప్రకృతి ఉంటుంది, పోతుంది. కాకపోతే ఆ జ్ఞానం మాత్రం, ఆ పరమాత్మ తత్వశక్తి నీ దగ్గరే ఉంది, అది పర్మనెంట్గా ఉంటుంది. నువ్వు కర్మయోగంతో ఆ ప్రాసెస్లోకి రా. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? తర్వాత ఇంకేంటి? అలాగే యోగం చెయ్యి. యోగం చేసిన తర్వాత నీ అంతఃకరణను శుద్ధి చేసుకో. అంటే ఏంటి? ఈ సంకల్పాలు వస్తున్నాయి అంటే నీకు ఎక్కడో వెనకున్నటువంటి జ్ఞాపకాల్లో ఉన్నటువంటి కోరికల వల్ల వస్తున్నాయి. ఆ సంకల్పాలను తగ్గించుకో. ఇంద్రియాలు నీతో పాటు ఉంటాయి, నీ మనసు ఉంటుంది, నీకు ఎరుకుంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇవి ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలనేటువంటి విషయం నీకు గనక గ్రహిస్తే నువ్వు సమత్వ స్థితిలో ఉంటావు అని చెప్పి 6వ అధ్యాయం ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనం చదువుతున్నది ఆత్మ సంయమ యోగం చెప్పాడు. ఈ ఆత్మ సంయమ యోగంలో ఏం చెప్తాడు? ఇక్కడ ఏంది ఆయన, ఎవరు ధ్యానం చేస్తారు అంటే ఇవన్నీ అయిపోయి మనసు నిశ్చలం అయిపోయిన తర్వాత ఉన్నదంతే ఒకటే స్థితి అనేటువంటి ప్రాసెస్లో కూర్చున్న తర్వాత ఆ పరమాత్మతత్వం ఎక్స్ప్లోర్ అవుతుంది నాయన అని చెప్తూ ఇక్కడ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిన్న అర్జునుడు ఏమడిగాడు? ఇప్పుడు అంతా బాగానే ఉందయ్యా, నువ్వు సమత్వంగా ఉండమన్నావు, ఎలా ఉండగలుగుతావు అంటే ఎవరు ఉండలేరయ్యా. ఎందుకంటే మనసు అనేది అది ఎక్కడ ఒక గాలిలాగా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే గాలితత్వం ఉందిగా మన దగ్గర ఉంటుంది, అది ఆగదు. అందుకని దానికి నువ్వేం చేయాలంటే అభ్యాస వైరాగ్యంతో చిన్నగా దాన్ని బుజ్జగిస్తూ దాని మీద పని చేసుకుంటూ నేనే లేదు కదా, ఉన్నదంతా అదే తత్వస్థితి అనేటువంటి బ్రహ్మాకార వృత్తి స్థితిలో ఉంటూ నువ్వు ప్రాసెస్ చేసుకుంటూ పో అని నిన్న చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమడుగుతున్నాడు అర్జునుడు? ఇంత బాగానే ఉంది భగవాన్, సపోజ్ నేను ఇలా చేస్తున్నాను అనుకో, నేను యోగ స్థితిలోనూ లేకపోతే కర్మయోగ స్థితిలోనూ జ్ఞాన స్థితిలోనూ ఇవేవో చేసుకుంటూ పోతున్నాను అనుకో, ఈ ఉన్నది నేను సరిగా అనుభవించటం లేదు, అక్కడేదో వస్తుందని దానికోసం చేస్తున్నాను. సపోజ్ నేను పోయినాను అనుకో, నా పరిస్థితి ఏంది? మళ్ళీ నాతో ఇంతటితో అయిపోయిందా అని అడుగుతాడు. దానికి ఇప్పుడు ఇవాళ ఏం చెప్పాడంటే, అంటే అప్పుడు దానికి ఏం చెప్తాడంటే
నాయన ఇప్పుడు దీనివల్ల నువ్వు చేసినది ఏమి నువ్వు నష్టపోవు, నువ్వు ఇప్పుడు ఎక్కడైతే పని చేసి ఆపావో అక్కడి నుంచి మళ్ళీ నువ్వు మొదలు పెడతావు పని. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏం కావాలని కోరుకుండి చచ్చిపోతాడు, ఇప్పుడు యోగున్నాడు అన్నీ చేస్తాడు, అయినా వాళ్ళందరూ అంత అనుభవిస్తున్నారే, వాళ్ళని నేను కార్లలో తిరుగుతున్నారు, మనకు కూడా చేయగలిగిన స్థితి ఉంటూ కూడా మనకి చేయలేదు కదా అని ఒక చిన్న కోరిక ఉందనుకోండి. అంటే ఏంటి, చెప్పకుండా జన్మ పునర్జన్మ గురించి చెప్తున్నాడు. అసలు దానివల్లనే మనం హ్యాపీగా ఎవరితో గొడవలు లేకుండా నిజంగా ఉండడం జరిగింది అనిపిస్తుంది మన ఫిలాసఫీ కనుక అర్థం చేసుకుంటే. ఈ పోయిన తర్వాత ఏమన్నా అప్పుడు ఏమవుతాడు, ఈ కోరిక మిగిలిపోయినటువంటి ఋషి ఏమవుతాడు, బ్రహ్మాండంగా బాగా పరమ రిచెస్ట్ ఇంట్లో పుడతాడు అంటాడు. అంటే బాగా భాగ్యవంతుల ఇంట్లో పుట్టి అన్ని అనుభవాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ విషయం కనుక గుర్తొచ్చింది అంటే మళ్ళీ ఈ ప్రాసెస్లోకి కనెక్ట్ అయిపోతాడు. అది ఒక రకంగా చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, అన్ని కోరికలు తీరిపోయాయి, ఇంకా ఏ కోరిక తీరలేదు, కానీ తన యోగ స్థితిలో కూడా కొద్దో గొప్ప మిగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు అంటే బాగా ఏంటి, ఇట్లా ఈ పాండిత్యం ఉన్నవాళ్ళు, అనుష్ఠానం ఉన్నవాళ్ళు, భగవతత్వాన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి యోగులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుడతాడు అంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఎప్పుడైతే ఇప్పుడు నేను చదవకుండా చెప్తున్నాను, ఇప్పుడైతే ఏంటి, ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటాడో, ఎందుకంటే ఆల్రెడీ కొంతవరకు చేసి అనుభవానికి వచ్చేసి ఉంటుంది కదా, తక్కువ ఒక నిమిషంలోనే దాన్ని అతుక్కొని పోయి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి సత్యాన్ని గ్రహిస్తాడు అంటాడు. ఇంతకీ చెప్పింది ఏంటి, మనం ఈ భూమి మీద మన శరీరం ద్వారా, మన ప్రాణం ద్వారా, మన మనసు ద్వారా చేసిన ఏ పని కూడా వృధా పోదు. కాకపోతే ఏంటి, మన ఆలోచన స్వచ్ఛంగా ఉండాలి. అందుకని చెప్తారు కదా, ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకే ఆశ్చర్యం అవుతుంది, వాళ్ళకి అంత పెద్ద తెలివితేటలు ఉండవు, అంత ప్రయత్నం కూడా చేయరు, అనుకోకుండా వాళ్ళు ఒక పొజిషన్లో కూర్చొని ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఏదో సంథింగ్ ఉండవచ్చు అనేటువంటి నిన్న మాట్లాడుకున్నాం కదా, ఏ ఆలోచనలు ఉన్న వాళ్ళ ఆలోచనలు కలుస్తారు అని. ఇట్లాగేంటి, వాళ్ళకి ఎక్కడో అంతర్గతంగా ఉన్న కోరిక వాళ్ళకేమి పెద్దగా ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా ఏంటి, వాళ్ళ ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అంటే కొద్ది గొప్ప వాళ్ళు చేసుకొని వచ్చి కూడా ఉండొచ్చు, లేదు ఇంకా కొంతమంది ఉంటారు అసలు వాళ్ళకి ఆ బుద్ధి కూడా పుట్టదు. అలాంటప్పుడు ఏంది, వాళ్ళు బాగా నలగడానికి కావాల్సినటువంటి వాతావరణం వాళ్ళ దగ్గర అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. ఇప్పుడు 40 ఏళ్ళ పాటు చూస్తున్నాం కదా, ఎప్పుడు వీళ్ళు ఇలాంటి సమస్యలే వస్తున్నాయి వీళ్ళకి అనిపిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళు నలగాలన్నమాట, అంతే కదా. బాగా బంగారాన్ని బాగా ఏమంటారు, దాన్ని బాగా కాలిస్తే తప్ప అది వంగదు. ఆ కాల్చుకోవటానికి కూడా వాళ్ళు రెడీ అయ్యి వచ్చింది. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, నేను సృష్టించలేదయ్యా, నాకేం సంబంధం లేదు, నీ సృష్టి నువ్వు అదే సత్యం అనుకుంటున్నావు, నిజంగా అక్కడ అది కూడా లేదు. అంటే ఏంటి, ఇక్కడ అనుభవించేవాడు కూడా ఎవడు లేడు, అనుభవించడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ పరమాత్మ తత్వం దగ్గర నుంచి వచ్చాయి తప్ప నువ్వు అనుభవించేవాడివి కూడా లేవు అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు లాస్ట్లో, తర్వాత ఇంకోటి దాని గురించి చేసుకుంటూ పోతే ఆ జన్మలోనే కంప్లీట్ అయిపోతుంది అంటాడు. దీనికి కారణం ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అనేక జన్మలు మనం పవిత్రం చేసుకోవడానికి గడిపేస్తాము అంటారు, అంతే కదా. మనసు ప్యూరిఫై కావాలి కదా, ప్యూరిఫై కావాలి, నిశ్చయం కావాలి అంటే అన్ని విండోస్ క్లోజ్ అయిపోయి మనసు మీద ఒకే భగవతత్వ ఆలోచన రావాలి. అలా రావడానికి కొన్ని జన్మలు పోతాయి అంటాడు. తర్వాత ఏంటి, అసలు భక్తి నిలబడాలి కదా, అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, లేదా దైవత్వం ఒకటి ఉంది, అది మన దగ్గరే ఉంది అనేటువంటి విషయం గ్రహించడానికి కొన్ని జన్మలు పోతాయి అంటాడు. ఆ తర్వాత ఈ మనసును తీసుకెళ్ళి శుద్ధంగా దాని మీద నిలబడాలి అంటే యోగం చేయాలి, కొన్ని జన్మలు పోతాయి అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇన్ని జన్మలు పోయిన తర్వాత లాస్ట్లో వచ్చేదేంటి, సడన్గా నీకు టచ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అర్థం చేసుకుంటావు అంటాడు. అంతే కదప్ప, మనమైనా సంవత్సరం అంతా చదువుతూనే ఉంటాము, పరీక్ష ఎన్నిసార్లు రాస్తాము, 1 గంటే కదా, లేదా 1 గంట 2 గంటలు 3 గంటల్లో పరీక్ష రాస్తాము. మరి ఈ సంవత్సరంలో చేసిన పనికంత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ 3 గంటలు రాసినటువంటి పరీక్షకి రిజల్ట్ వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే కొద్దో గొప్ప అనుష్ఠానము, దానికి సంబంధించినటువంటి ఆలోచన పెట్టాలి అన్నట్టు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రయత్నపూర్వకంగా యోగ సాధనం చే యోగి అనేక జన్మల సంస్కారాల ప్రభావమున ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదాన్ని పొందును. అంటే అర్థమేంటి, చేసి ఉన్నవాడు సడన్గా ఇప్పుడు చెప్తుంటే కార్ డ్రైవింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి, టక్కని ఎప్పుడు క్లిక్ అయిందో మనకు తెలియదు. నువ్వు సడన్గా ఏ టైంలో నీకు కార్ డ్రైవింగ్ వచ్చింది అంటే చెప్తామా, ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎప్పుడు మనం ఆ ట్రిక్ పట్టుకున్నామో మనకు తెలియదు. అలాగే మనం చేసే సైక్లింగ్ అయినా, మనం వాడిన 2 వీలర్ అయినా చేసి సడన్గా ఓహో ఇట్లా పట్టుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతాం అనమాట. అట్లాగే ఇది కూడా ఎన్నోసార్లు ఎప్పటి నుంచో చేసి ఉంటామేమో తెలియదు, అది సడన్గా ఆ ప్రాసెస్
ప్రాసెస్కి వెళ్తాడు అని చెప్తాడు. తర్వాత ఇంకేమంటాడు, యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు. 46 శాస్త్రజ్ఞుల కంటేనూ శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించు వారి కంటేనూ శ్రేష్ఠుడని భావించబడును. కావున అర్జున నీవు యోగివి కమ్ము అంటాడు. యాక్చువల్గా ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, జ్ఞానస్థితి మంచి స్థితి అని అనుకున్నాము. ఇక్కడేం చెప్తున్నాడు ఆయన, యోగి అంటే ఏంటి, యోగి అంటే ఏంటి, ఎప్పుడూ నిశ్చలంగా నిరంతరం సంతోషంగా ఉండేవాడు యోగి. ఎందుకు సంతోషంగా యోగి ఉంటాడు, ఈ ప్రపంచానికి సంబంధించినవన్నీ కూడా ఇది టెంపరీ, ఇది ఊరికి మనం తయారు చేసుకొని వచ్చాము, మనం తయారు చేసుకున్నాం, అవి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే ఏంటి, దుఃఖం లేదని కాదు, దుఃఖం ఉంటుంది, కానీ దుఃఖపడేవాడు యోగి కాదు. అంటే సచ్చితానందమైనటువంటి పరమాత్మ తత్వ స్థితిలో విషయాన్ని గ్రహించాడు కాబట్టి ఆ భావంలో ఉంటాడు. ఇతనికి ఎలాంటి దుఃఖము ఉండదు, అతను యోగి. ఇప్పుడు కర్మ చేసేవాడు ఉంటాడు అనుకో, వాడు ఒక్క నిమిషం కర్మ చేయకుండా ఉండలేడు. నేను వచ్చింది ఎందుకు, ఏదో ఒక పని చేయాలి కదా అని ఇటు ఈవెన్ భగవత్ ఆశ్రమాలు లాంటి చోట ఉన్నా కూడా అది చేయాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, ఆ కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఈ పుస్తకాలు ఇలా తిరుగుతూ ఉంటారు. అది కర్మ మార్గం. ఆ కర్మలో కూడా మనసు శాంతి ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణశక్తికి అంత ఇది ఉండదన్నమాట. ఆ తర్వాత ఇంకొక మార్గం ఏంటి, కర్మ అయిపోయింది, యోగం అయిపోయింది. ఇప్పుడు భక్తిలో ఏముంటుంది, భక్తి ఎప్పుడు కూడా తేలిగ్గా చేయాలని చూస్తాడు. అంతే కదా, ఒక పౌరోహిత్యంలో పంతుల్లో పెడతారు, ఆయన ఏదో 4 మంత్రాలు చదువుతాడు అనుకోండి, అక్కడ ఏదో మనం కొద్ది డబ్బులు ఇవ్వడమో లేకపోతే దానికి కావాల్సిన సంబారాలు చేయడమో దండం పెట్టుకోవడమో వెళ్ళిపోతుంది. అందుకని ఎక్కువ భక్తికి సంబంధించిన చోట ఎక్కువ మనుషులు ఉంటారు. మనం చేయాల్సిన శ్రమ ఉండదు. కనీసం కర్మయోగంలో కాస్త పని చేయాలి, ఆ తర్వాత యోగంలో వచ్చి మనసు నిలబెట్టుకోవడానికి పని చేయాలి, ఆ తర్వాత మళ్ళీ జ్ఞాన యోగంలో మళ్ళీ ఏదో ఒకటి అర్థం చేసుకొని అది చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, కొద్ది గొప్ప పుస్తకాలు చదివో ఒక జ్ఞానం వచ్చిందనుకో కనపడ్డ వాళ్ళందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ కాదబ్బా అది. ఎందుకంటే ఎవరు ఏ స్థితి ఉందో వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటూ పోతారు, కానీ ఇది నేను చెప్తున్నాను కాబట్టి వినండి అనేది లేదు. మరి ఈ చెప్పటం ఎందుకు, ఉపనిషత్తుల్లోనే 2 రకాలుగా చెప్పాడు. నీకు ఇంకా విషయం గట్టిపడాలి అంటే నువ్వు మననం చేసుకోవటము, ఈ చెప్పటము ఈ శ్రవణం కూడా ఇది మననం కిందకే వస్తుంది కాబట్టి తప్పులేదు అని ఒక పద్ధతిలో చెప్తాడు. ఇంకొకటి ఏమంటారు, ఏదైనా సరే మంచికి సంబంధించింది 4 ముక్కలు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, అవకాశం ఉంది, టైం ఉంది, తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పుకుంటూ పోవడం కూడా తప్పులేదని అంటారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే, నా అంత గొప్పగా ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా అంత తెలివైన వాళ్ళు లేరు అని అనుకున్నారంటే మళ్ళీ వెనకబడిపోతారు. అంటే ఏంటి, ఈ జ్ఞానస్థితి కూడా అంతగా అవసరం లేదు, అది కూడా మంచిది కాదు అని చెప్తున్నాడు. రెండోది కర్మలో ఏం చెప్తున్నాడు, వాడు అటు ఇటు తిరిగిన వాడు గమ్మని ఉన్నాడు కదా, మీరు అది ఇవ్వండి, మీరు కూడా రండి, ఇది బాగుందని లాగడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత మూడోది ఏంటి, ఇప్పుడు యోగంలో కూడా తపస్వి అంటారు వాళ్ళని. తపస్వి ఏం చేస్తాడు, నేను చేస్తున్నది కరెక్ట్ కదా, నాది ఫాలో చేయండి అంటారు. కానీ యోగి మాత్రమే తాను నేర్చుకున్నది తను ఆచరణకి తెచ్చుకుంటాడు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఎవరుంటారు, జరిగిపోయిన విషయాలు ఆలోచించిన వాడు సంతోషంగా ఉండలేడు. ఏ విషయం ఆలోచించినా కొద్దో గొప్ప కాస్త పెయిన్ తెలుస్తుంది. జరగబోయే విషయం గురించి ఆలోచించిన వాడు కూడా సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఎప్పుడు ఏం మారుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ప్రస్తుతంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే సంతోషం ఉంటుంది. అందువల్ల మాత్రమే యోగి అనేవాడు ప్రస్తుతంలో ఉంటాడు కాబట్టి వాడు ఆనందంగా ఉంటాడు అని చెప్తున్నాడు. అందువల్ల అటువంటి యోగి నాకు శ్రేష్ఠుడు అర్జున. నువ్వు అందుకనేంటి, నీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకొని నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు నాకు అట్లాంటి యోగులు ఇష్టం అని చెప్తాడు. ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఏం చెప్తున్నాడు, యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసాలతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నాయందే స్థిరమైన మన్న బుద్ధిరూప అంతఃకరణాన్ని కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు నా నిశ్చితాభిప్రాయం అంటాడు. చివరికి ఏం చెప్తున్నాడు, ఈ యోగి అంటే నాకు ఇష్టమేను, ఇంకా దాంతోపాటు యోగికి ఏం లక్షణాలు ఉండాలి, 24 గంటలు సతతం ఎల్లప్పుడూ నాయందే అతని మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ నా మీదే నిలబెట్టి, అంటే జరుగుతున్నా తింటున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా భగవతత్వం తప్ప ఇంకొకటి లేడు అని ఎవరైతే ఉంటారో అటువంటి వాడు పరమశ్రేష్ఠుడు అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు చెప్తున్నాం కదా, అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వ శక్తిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తమైంది సృష్టి అని. అంటే మనకు కనపడుతున్న ప్రతిదీ కూడా ప్రకృతే. అందుకని ఈ ప్రకృతి కానిది ఏమున్నది, అది పరమాత్మతత్వం అనేటువంటి భావంతో, అంటే భావం అంటే మళ్ళీ ఆలోచనలు, మళ్ళీ మనం ఉండడం అంటే
మన ప్రాణం. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు జీవుడి దగ్గర ఏమున్నాయి, నామరూప క్రియలు ఉన్నాయి మన దగ్గర. నామం అంటే ఏంటి, ఆలోచన. రూపం అంటే ఏంటి, నా ప్రాణం. క్రియ అంటే ఏంటి, రూపం అంటే నా కనపడుతున్న కావచ్చు. క్రియ అంటే ఏంటి, నాకు చేయగలిగినటువంటి ప్రాణశక్తి. అందుకని నిజంగా చెప్పాలంటే ఈ ప్రాణము కూడా తీసిపడేస్తే ఉండేది ఒకటే ఒక తత్వం. ఆ తత్వం వ్యక్తమైంది కాబట్టి రెండైంది, ఆ రెండు వ్యక్తమైనాయి కాబట్టి బోలెడైంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన దగ్గర వ్యక్తమైంది, ప్రాణం వ్యక్తమైందని తెలుస్తుంది కదా మనసుకి. ఈ వ్యక్తమైన దాన్ని తీసుకెళ్ళి మనం ఏంటి, ఆ ఒకటి పక్కన సున్నా పెట్టామనుకో 10 అయిపోతాయి. ఆ ఉన్న ఒకటి పక్కన ఉన్న ఆ ఒకటికి మనకు వెనక సున్నా పెట్టామనుకో ఆ ఒకటితోనే ఉంటాము, ఆ ఒకటిలోనే ఉంటాము, ఆ ఒకటిగానే ఉంటాము. అంటే ఏంటి, ఈ తగిలించుకున్నవన్నీ పోతాయి అన్నట్టు ఈ 6వ చాప్టర్ చెప్పారు. ఇది ఆత్మ సంయమ యోగము. ఈ రోజుతోటి ఇది కంప్లీట్ అయిపోయింది. రేపు 7వది జ్ఞాన విజ్ఞాన యోగం అట, అది మొదలు పెట్టుకుందాం. అల్టిమేట్ ఏం లేదండి, భగవతత్వం ఒకటే ఉన్నది, అది వ్యక్తమైపోయింది రకరకాలుగా. ఆ వ్యక్తమైందే ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంత వ్యాపిస్తోంది. అంతకుముందు ఏదో నలుగురు ఒక్కొక్క దేశానికి ఒక 15-20 మామూలు మనుషులు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు కోట్ల జనాభా వస్తుంది, దాంతోపాటు బోలెడుగా వ్యాపిస్తుంది. ఇంత వ్యాపిస్తున్న సిచ్యుయేషన్లో కూడా ఈ వ్యాపిస్తున్నదంతా ప్రకృతేను, ఉన్నదంతా అదే భగవతత్వం. ఆ తత్వం ఉండబట్టే ప్రాణ రూపంలో నేనున్నాను. ఈ ప్రాణం ఉన్నది కాబట్టి నా మనసుకి ఆలోచనగా తెలుస్తున్నది. అందుకని మనస్సు ప్రాణశక్తి రెండు కూడా ఒకటే, ఇన్ని లేవు. శక్తి అంటే ఏంటి, కనపడుతుందా? శక్తి అంటే నిరాకారమే కదా. మనసు ఆలోచనలు కనపడవు, మన ప్రాణము కనపడవు. కనపడేదల్లా ఏంటి, మనం స్థూలంగా తయారు చేసుకున్నటువంటి మన ఈ శరీరం కనపడుతుంది. ఈ స్థూల శరీరం అనేది ఏం ఉండదు. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా అయిపోతుంది, ప్రాణం పోతుంది, అంతే కదా. వీడికి ప్రాణం పోయిందండి బయట పెట్టండి అంటాడు. తర్వాత తెలివి ఏమైపోతుంది, తెలివి కూడా ఉండాలి కదా. తెలివి తప్పుతుంది. అంటే తెలివి ఉండబట్టి ప్రాణం ఉంది, ప్రాణం ఉండబట్టి తెలివి ఉన్నది. అల్టిమేట్ ఏంటి, ఒకటంటే ఏంటి, ప్రాణము తెలివి రెండు కూడా ఒకటే. అది ఉంటే ఇది ఉంది, ఇది ఉంటే అది ఉంది. ఆ ఒకటేంటి, అది భగవతత్వ శక్తి. ఎక్కడుంది అది? నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, అణువుడు ఉంది. చివరికి చెప్పాలంటే ఈ అచేతనంగా ఉన్నటువంటి గోడ, తర్వాత ఈ వస్తువులు, ఈ అన్నిట్లో ఉన్నది అదే ప్రాణశక్తి. కాకపోతే ఏంటి, మన దగ్గర చాలా ఎక్కువ ఉందన్నమాట ఆ శక్తి. ఎందుకుంది, మనకు ఆ భగవతత్వంలో మనకొక్క ఈ భూమి మీద ఏమంటారు, చీమలు, దోమలు, పురుగులు, పక్షులు, ఆ తర్వాత నీళ్లలో ఉండే జంతువులు, తర్వాత గాలిలో ఉండే బ్యాక్టీరియా, ఇన్ని ప్రాణం ఉన్నవే. తర్వాత చెట్లు, ఈవెన్ చివరికి చెప్పాలంటే ఈవెన్ కొండల్లో కూడా ప్రాణం ఉంది. ఉండబట్టి అవి నిదానంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, హడావుడిగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొంచెం గ్రోత్ కనపడుతుంది. అంటే చైతన్యం అంటే ఏంటి, ప్రాణశక్తి, ఎనర్జీ, శక్తి. ప్రాణం అంటే ఏంటి, వచ్చిన తర్వాత ప్రాణం అయింది. రాకముందున్నది ఒకటే ఒక కరెంటు లాంటి ఎనర్జీ. ఆ శక్తి మన దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది, మనం భగవతత్వంతో చాలా పక్కనే ఉన్నాం. ఎందుకు పక్కన ఉన్నాం, మన దగ్గర బుద్ధి ఉంది, మనస్సు ఉంది. తర్వాత మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నా అనేటువంటి విచక్షణ మనకుంది. అందుకని మనం ఏం చేయాలి, ఆ బుద్ధిని పదును పెట్టుకొని, ఈ బుద్ధికి కొంచెం వైరాగ్యం కూడా తెచ్చుకొని, అంతే కదా, ఏమున్నా ఎంతవరకు ప్రాణశక్తి ఉన్నప్పుడు, ప్రాణం బాగా పనిచేస్తున్నప్పుడే, అదర్వైజ్ ఇంకేం లేదు కదా. మరి ప్రాణశక్తి బాగా పనిచేయాలి అంటే ఈ మనసుకు అనవసరమైనటువంటి ఎమోషన్స్ వాటికి లేకుండా ఉండాలి. అందుకని ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు శరీరం ద్వారా పని జరిగిపోతూ ఉన్నది. ఎంతసేపు చెప్పినా వీటికి సంబంధించి చెప్పారు. ఈవెన్ పూజ చెయ్యి, లేకపోతే ధ్యానం చెయ్యి, లేదంటే యోగం చెయ్యి, లేకపోతే జ్ఞానాన్ని వృద్ధి చేసుకో, ఏం చేసినా సరే భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలలో ఉంటూ, విషయాలను నడుపుతూ, విషయాలను మనసు కంటించుకోకుండా మన జీవనాన్ని ఉన్నదంతా ఆ శక్తి అనేటువంటి విషయాన్ని ఆ శక్తితోటి అవగాహన చేసుకుంటూ, ఈ భౌతికంగా ఏం జరుగుతున్నా, గొప్ప జరిగింది, నా అంత గొప్ప లేదు, ఏదన్నా మనకు ఇబ్బంది అనిపించింది, వెంటనే రియాక్షన్స్ లేకుండా సమత్వ భావంతో నీ లైఫ్ని లీడ్ చేయమని ఈ 6 ఇప్పటి వరకు భగవద్గీత చెప్పింది. రేపు 7 ఏం చెప్తారో చూద్దాం. నమస్తే.